Good morning, all of you. This video is only for a second year intermediate students for 20 marks sum. Admission of a partner. Admission of a partner is very important of a intermediate second year students. Telugu medium and English medium of AP syllabus. Today I am explaining about only the revaluation account. పునర్మూల్యాంకన ఖాతా గురించి మీకు బాగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పునర్మూల్యాంకన ఖాతాలో లేదంటే రీవాల్యుయేషన్ అకౌంట్లో కేవలం మనకి ఇచ్చిన సమ్ ఏదైతే ఉందో ఆ సమ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఇచ్చాడో ఆ అడ్జస్ట్మెంట్స్ని మాత్రమే రీవాల్యుయేషన్ అకౌంట్లో రికార్డ్ చేస్తాం. అర్థమవుతుందా? మనకి టేబుల్ ఏదైతే ఇచ్చాడో బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఇచ్చాడో బ్యాలెన్స్ షీట్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ రీవాల్యుయేషన్, ఓన్లీ ఇంపార్టెంట్ ఆఫ్ ఏ అడ్జస్ట్మెంట్స్. ఆ అడ్జస్ట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ అండ్ గుడ్ విల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఓన్లీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇంక్రీజా డిక్రీజా, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయా డిక్రీజ్ అయ్యాయా అనే విషయాన్ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ తీసుకొచ్చాడు, బ్రింగ్స్ క్యాపిటల్ మూలధనాన్ని తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ నాట్ నెససరీ ఫర్ రీవాల్యుయేషన్. రీవాల్యుయేషన్ అకౌంట్లో అసెట్స్ లయబిలిటీస్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఓన్లీ వాటి గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్స్ వచ్చేసి వాల్యూ ఆఫ్ స్టాక్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ రెడ్యూస్డ్ 10%. సరుకు విలువ అలాగే ప్లాంట్ అండ్ మిషనరీస్ యంత్రాలు, ప్లాంట్లు మరియు యంత్రాల విలువ తగ్గించబడిందంట, 10% తగ్గించబడిందని చెప్తున్నాడు. అలాగే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్, డౌట్ఫుల్ డెబ్ట్స్ అన్నా బ్యాడ్ డెబ్ట్స్ అన్నా ఒకటేనండి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ 5%కి మనకి క్రియేట్ చేయమంటున్నాడు. డౌట్ఫుల్ డెబ్ట్స్ అంటే రావడానికి కొంచెం సంశయాత్మకంగా ఉన్నాయి, వస్తాయో లేదో, మనం ఇచ్చిన అమౌంట్ వస్తుందో లేదో అనేటటువంటి డౌట్. బ్యాడ్ డెబ్ట్స్ అంటే రాని బాకీలు ఇంకెప్పటికీ రావు అనేటటువంటి విధానం. సో ఈ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఒకటి మనం చూడాలి. నెక్స్ట్ వన్ బిల్డింగ్స్ అప్రిషియేటెడ్ అంటే భవనాలు పెరుగుదల అనేది ఉంది. ఇన్వెస్ట్మెంట్ వర్త్ 1250 నాట్ మెన్షన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ వర్ టేకెన్ ఇన్ టు అకౌంట్. అలాగే పెట్టుబడులకి సంబంధించి 1250 అనేది మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మెన్షన్ చేయండి. అంటే ఇప్పటి వరకు మెన్షన్ చేయలేదంటే జీరో వాల్యూ, అసలు ఏ వాల్యూ లేదు, రికార్డ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు పెరిగింది, అప్రిషియేటెడ్ అయ్యింది అని గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే బిల్డింగ్స్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి మనకి పెరిగాయి అని చూపిస్తున్నాడు. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ మనం డెటార్స్ మీద మనం వేయడం జరుగుతుంది, అది కేవలం డెబిట్ సైడ్ మాత్రమే రికార్డ్ చేస్తాం. సో మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇక్కడ స్టాక్ వాల్యూ అంటే సరుకు విలువ, ప్లాంట్ అండ్ మిషనరీ, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ రుణగ్రస్తుల సంశయాత్మక నిధి ఇవన్నీ తగ్గినట్టు కనబడుతున్నాయి. ఒకసారి ఈ సమ్ముని బాగా నోట్ చేసి చూస్తే కనుక ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, రీవాల్యుయేషన్ అకౌంట్ పునర్మూల్యాంకన ఖాతా అని పెట్టి డెబిట్ టు క్రెడిట్ పర్టికులర్స్ అమౌంట్ అని రాయడం జరుగుతుంది. దీనిలో చూసుకుంటే కనుక సాధారణంగా అసెట్ వాల్యూ తగ్గితే డెబిట్ సైడ్, అసెట్స్ వాల్యూ పెరిగాయి క్రెడిట్ సైడ్. సో నీకు ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్లో అసెట్స్ వాల్యూ పెరిగితే క్రెడిట్ సైడు, అసెట్ వాల్యూ తగ్గితే డెబిట్ సైడ్. అలాగే లయబిలిటీస్ పెరిగాయా డెబిట్ సైడ్, అంటే అప్పులు పెరిగాయా డెబిట్ సైడ్, అప్పులు తగ్గాయా క్రెడిట్ సైడ్. ఏమో గుర్తుపెట్టుకున్నానా? ఎప్పుడైనా సరే రీవాల్యుయేషన్ అకౌంట్లో పునర్మూల్యాంకన ఖాతాలో కేవలం అడ్జస్ట్మెంట్లు ఇచ్చిన మాత్రమే రాస్తాము, అది కూడా ఆస్తులు పెరిగాయా తగ్గాయా, ఆస్తులేవి అప్పులేవి. ఆస్తులు అంటే కనుక మనకి సాధారణంగా బిల్డింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్స్, మిషనరీస్, ఫర్నిచర్ ఇవన్నీ కూడా మనకి అసెట్స్. ఓకేనా? అయితే అప్రిషియేటెడ్ అంటే పెరుగుదల, పెరిగాయి క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయండి, తగ్గాయి ఓకే డెబిట్ సైడు రికార్డ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ సమ్లో తగ్గాయి అన్న వాటిని మనం స్టాక్, ప్లాంట్ అండ్ మిషనరీ, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ని తగ్గినట్టుగా అసెట్స్ తగ్గాయి అని చెప్పి చూపిస్తున్నాం. నెక్స్ట్ మనం డెబిట్ ట్రాన్సాక్షన్స్, సాధారణంగా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్లస్ చేసాం. ఇక్కడ మనకి డెబిట్ క్రెడిట్, ఓకేనా, డెబిట్
అలాగే క్రెడిట్ అండి. సో డెబిట్ ఇక్కడ మన క్రెడిట్ చూసుకుంటే టోటల్ చేస్తే ఎంత వచ్చింది, 17,250 వచ్చింది. అలాగే డెబిట్ ట్రాన్సాక్షన్ 3,500, 6,500, 1,250. ఈ 3,500 ఎలా వచ్చింది, స్టాక్ మీద 10% ఇంక్రీజ్ అయ్యింది అన్నాడు. స్టాక్ వాల్యూ సమ్లో 35,000 ఇచ్చాడు. 35,000 ఇంటూ 10/100. సో 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. సో 3,500. దీన్ని డైరెక్ట్గా 35,000 అని ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఒక 0 తగ్గించుకొని 3,500గా రికార్డ్ చేసుకోవచ్చు. 10%కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. డైరెక్ట్గా ఒక 0 తగ్గించుకొని రికార్డ్ చేసుకోవచ్చు 10% అంటేనే. అలాగే ప్లాంట్ అండ్ మిషనరీ కూడా సమ్లో మనకి 65,000 అని టేబుల్లో ఇచ్చాడు. టేబుల్ అంటే బ్యాలెన్స్ షీట్లో సమ్లో ఇచ్చాడు. సో 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక 0 తగ్గించేసుకుంటే 6,500 అవుతుంది. ఓకేనా. సో మనకి డెబిట్ సైడ్ మొత్తం 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ 3 ట్రాన్సాక్షన్ మనం ప్లస్ చేస్తే 11,250 వచ్చింది. క్రెడిట్ ట్రాన్సాక్షన్ ప్లస్ చేస్తే 17,250 వచ్చింది. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎక్కువ ఉంది. సో ఎక్కువలోంచి తక్కువ తీసివేయాలి, ఎక్కువలోంచి తక్కువ తీసుకోవాలి. ఈ సమ్లో క్రెడిట్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్లోంచి డెబిట్ మైనస్ చేస్తున్నాం. మైనస్ చేస్తే మనకి 6,000 వచ్చింది. కొన్ని సమ్స్లో డెబిట్ ట్రాన్సాక్షన్ ఎక్కువ వస్తుంది, అప్పుడు ఎక్కువలోంచి తక్కువ తీసివేయాలి. అప్పుడు డెబిట్లో నుంచి క్రెడిట్ని తీసివేసేదాన్ని. ఓకేనా. ఈ సమ్లో క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్న 16,000, 1,250. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్లోంచి డెబిట్ తీసివేసి తక్కువగా ఉన్న సైడ్నే డిఫరెన్స్ వేయాలి. డెబిట్ సైడ్ తక్కువ ఉంది కదా ఈ సమ్లో, డెబిట్ సైడు తక్కువ వచ్చింది 11,250. సో డెబిట్ సైడ్ని తక్కువ ఉన్న వైపున డిఫరెన్స్ వేయాలి. సో నేను డిఫరెన్స్ వేసుకున్నాను. ఈ డిఫరెన్స్ని టు క్యాపిటల్ మూలధనం అని చెప్పి రాసి ట్రాన్సాక్షన్లో ఇద్దరు ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఓల్డ్ పార్ట్నర్స్కి మాత్రమే మనం షేర్ చేయాలి. ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరు, అరుణ్, వరుణ్. 6,000 ఇంటూ రేషియో సమ్ మనకి ఇస్తాడు. మనకి ఈ సమ్లో 2:1 అని ఇచ్చాడు. అంటే 2 + 1. సో 3, 2/3, 1/3 రేషియోలో మనకి డిస్ట్రిబ్యూట్ చేయమన్నాడు. సో 6,000 డిఫరెన్స్ వచ్చింది కాబట్టి 6,000 ఇంటూ 2/3. 3 టేబుల్ 6లో 2 టైమ్స్ పోతుంది. 3 2s are 6. సో 2 వేసుకున్నాం. జీరోస్ ఎన్ని అయితే ఉంటాయో జీరోస్ అని పెట్టేసుకోండి. సో 2 2s are 4. సో 4,000 ఆన్సర్. అలాగే 1/3 మనకి రేషియో ఇచ్చాడు కదండి, 1/3. సో 3 6లో క్యాన్సిల్ అవుతుంది. 3 6లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ జీరోస్ని పైసండి. 2 1s are 2. సో జీరోస్ అన్నీ అక్కడ ఉన్నాయి, ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ ఇటు తీసుకోవచ్చు. సో 4,000 + 2,000. మనం ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 6,000 వచ్చింది అనుకోండి, మనకి వచ్చిన డిఫరెన్స్ అమౌంటే వచ్చేసింది అనుకోండి, అప్పుడు నువ్వు చేసింది రైట్. ఓకేనా. సో ఇది మనకి రీవాల్యుయేషన్ అకౌంట్, పునర్మూల్యాంకన ఖాతా. గుర్తుపెట్టుకోండమ్మా, రీవాల్యుయేషన్ అకౌంట్లో సాధారణంగా అసెట్స్ వాల్యూ పెరిగితే క్రెడిట్, అసెట్స్ వాల్యూ తగ్గితే డెబిట్. ఆస్తులు పెరిగాయా క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి, ఆస్తులు పెరిగాయా క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. ఆస్తులు తగ్గాయా డెబిట్ సైడు. ఓకేనా. లైబిలిటీస్ పెరిగాయా డెబిట్, లైబిలిటీస్ తగ్గాయా క్రెడిట్. ఇక్కడ చూడండి, మనం ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఏమాత్రం చెప్పలేదంట. అంటే ఇప్పుడు చెప్తున్నాడు అంటే దాని అర్థం పెరిగింది అని అర్థం. ఏమ్మా, ఇప్పుడు వరకు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనకి ఇచ్చిన సమ్ బ్యాలెన్స్ షీట్లో ఎక్కడా కూడాను ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడలేదు. ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అంటున్నాడు, 11,000. సారీ అండి, ఈ సమ్ కాదు. ఇన్వెస్ట్మెంట్స్ గురించి మనకి ఇచ్చిన సమ్లో ఎక్కడైనా మాట్లాడలేదు. ఇన్వెస్ట్మెంట్స్ కొత్తగా ఇప్పుడు పెరిగాయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అంటున్నాడు. సో దాని అర్థం ఏంటి, పెరిగినట్టు భావించి మన రీవాల్యుయేషన్ అకౌంట్లో పెరిగితే అసెట్స్ పెరిగితే క్రెడిట్ సైడ్. ఓకేనా. మనకి ఆస్తులు అప్పులు అనేవి ఏంటనేది మనకి తెలియాలి. ఆస్తులు అనేవి మనకి తెలిసిందే కదా, క్యాష్, బ్యాంకు, డెబిటార్స్, స్టాక్, ప్లాంట్ అండ్ మిషనరీ, బిల్డింగ్స్, ఫర్నిచరు, గుడ్ విల్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్. ఇవన్నీ మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నవన్నీ కూడా మనకి అసెట్స్. ఓకేనా. గుడ్ విల్ కావచ్చు, కాపీ రైట్స్ కావచ్చు, ఓకేనా, ట్రేడ్ మార్క్స్, ఇటువంటి అన్నీ కూడా మనకి అసెట్స్.
లయబిలిటీస్ సాధారణంగా క్రెడిటార్స్, జనరల్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా మనకి లయబిలిటీస్. క్రెడిటార్స్, జనరల్ రిజర్వ్స్, బిల్స్ పేయబుల్ ఇటువంటివి. ఓకేనా. సో ఇది రీవాల్యుయేషన్ అకౌంట్కి సంబంధించినంత వరకు.